హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బిగ్ బుల్ టెంపుల్ గురించి చూద్దాము. దీనిని బసవన్న గుడి అని కూడా అంటారండి. బెంగళూరులో చాలా ఫేమస్ టెంపుల్. అలానే ఇక్కడ చాలా ఓల్డ్ మూవీస్ కూడా చూశారు. ఇక్కడైతే మేము బెల్లందూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. బెల్లందూరు నుంచి స్ట్రైట్గా అంటే 500A బస్ అయితే బనశంకరికి అయితే వెళ్తుంది. సో బనశంకరిలో మనము అక్కడైతే డ్రాప్ అవ్వాలండి. బనశంకరిలో మనమైతే వేరే బస్ అయితే ఎక్కాలి. ఇక్కడ ఏదైతే బనశంకరి బస్ స్టాండ్ అండి. సో మేము ముందరైతే నడుచుకొని వెళ్తున్నాము. సో ఈ బనశంకరి బస్ స్టాండ్లో మనమైతే కేఆర్ మార్కెట్ బస్ ఎక్కాలి. అక్కడ మనకు డైరెక్ట్గా బసవన్న గుడికి అయితే బస్సు లేదండి. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం నుంచి కొంచెం ముందర కాపుతారు. అక్కడ దిగేసి మనము డౌన్కి నడుచుకొని వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్ అంత ఉంటుందండి. సో మీరు క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళు, బైక్లో వెళ్ళే వాళ్ళు కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు. అలానే నడుచుకొని వెళ్ళే వాళ్ళకి కూడా ఫుట్ వే అయితే చాలా బాగుందండి. నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే మీకు ఎలా పాసిబుల్ అయితే అలా వెళ్ళండి. ఇక్కడ అంతా నడుచుకొని వెళ్ళే దారిలో ఉన్న ఏమేమి ఫేమస్ ఉన్నాయో అంతా మేమైతే వీడియోని తీసుకుని అయితే వెళ్ళాము. సో ఇక్కడైతే మేము స్ట్రైట్గా నడవాలండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎక్కువ పార్కు లాగా ఉంది, ఎక్కువ గ్రీనరీ లాగా ఉందండి. ఎంతైనా గ్రీన్ సిటీ కదా. సో మేమైతే నడుచుకుంటూ వెళ్ళామండి. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా మధ్యలో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. స్టార్టింగే మనకు శ్రీ దొడ్డ గణపతి దేవస్థానం టెంపుల్ ఉంటుందండి. ఫస్ట్ గణపతిని దర్శనం చేసుకొని మనము బసవన్న గుడికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనమైతే చెప్పుల స్టాండ్ ఉంటుంది. సో అక్కడ స్టార్టింగే చెప్పులు పెట్టేసి వెళ్ళొచ్చండి. లాస్ట్లో అయితే అమౌంట్ తీసుకుంటారు. ఇక్కడ గణపతి దేవస్థానం కూడా చాలా బాగుందండి. గణపతి దేవస్థానంలో లెఫ్ట్ సైడ్ ఇక్కడ నాగులు ప్రతిష్ఠ చేశారు. మేము వెళ్ళినప్పుడైతే ప్రసాదం కూడా ఇస్తున్నాడు. అప్పుడే స్టార్టింగే పూజ అయితే స్టార్ట్ చేశారండి. గణపతి విగ్రహము చాలా పెద్దగా ఉంటుంది. కాణిపాకం కంటే పెద్దగా ఉంటుందండి. అంటే వెడల్పుగా ఉంటుంది. కడుపు అంతా ఫేస్ అయితే కొంచెము చిన్నగా కనిపిస్తుంది, కానీ గణపతి అయితే చాలా పెద్దగా ఉంటాడు. సో చూసారా, ఇక్కడైతే గణపతి కింద అయితే మ్యాక్సిమం కడుపే కనిపిస్తుందండి. పైన ఫేస్ కూడా సరిగ్గా కనపడట్లేదు. ముందరున్న వాళ్ళు లోపలికి బాగా చూడొచ్చు. సో గణపతి దేవస్థానం అయిన తర్వాత అక్కడ నుంచి మనకైతే లెఫ్ట్లో వచ్చినామంటే పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఆశ్రమం లాగా ఉందండి. బాగుంది. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. పిల్లల్ని తీసుకెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే స్టార్టింగ్ ఆంజనేయ స్వామి అండి. ఇక్కడికి యాక్చువల్గా ఈ లైన్ అంతా నవగ్రహాలకు సంబంధించిన లైన్ అండి. అంటే నవగ్రహాల చెట్లు ఏమేమి ఉన్నాయో ఆ చెట్లు అంతా ఇక్కడ ఉంటాయి. సో గ్రహ ధాన్య ఇక్కడ రాసినారు కదా, గిడగలు అని. ఈ చెట్లన్నీ గ్రహాలకు సంబంధించిన చెట్లు. ఇక్కడ పాము అనేది ఉంది కదా, దాన్ని అయితే స్టార్టింగ్ చూసి భయపడ్డామండి, రియల్ పామేమో అని. కానీ ఇక్కడైతే ప్రతిష్ఠ చేశారు. నాగపాముకి ఎదురుగా ఉన్న టెంపుల్ సెకండ్ శ్రీకాళహస్తి అనేసి రాశారండి. చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ కూడా అంతే. రంగనాథ స్వామి అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ ఉన్నారు ఒకటే లైన్లో. చాలా బాగుందండి టెంపుల్. అంటే విజిట్ చేయండి. దొడ్డ గణపతి దేవస్థానంకి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడైతే ఎవరు మిస్ చేయకండి. అంటే ఏముండవేమో అని వెళ్ళిపోకండి. సో అన్ని టెంపుల్స్ మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత బసవన్న గుడికి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి జస్ట్ 5 మినిట్స్ అంతే నడుచుకొని వెళ్ళొచ్చు. కార్ పార్కింగ్ కూడా ఉందండి. సో చూసారా, శ్రీ బిగ్ బులియన్ టెంపుల్ అని కూడా రాశారు. ఇక్కడైతే లొకేషన్ అనేది చాలా బాగుంది. డే టైంలో తీసుకెళ్ళండి పిల్లల్ని. అంటే మానవాళికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఎలా చేస్తారు అనేది సంతలాగా, అలానే ఎలా కొనొచ్చు, ఆవులు దూడలు అనేటివన్నీ కూడా బాగా పెట్టారు. ఇక్కడ ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి అయితే పెట్టారండి. ఇక్కడ ఏమేమి కొంటున్నారు అనేది కూడా ఉంది. చాలా బాగుందండి టెంపుల్. సో పిల్లలతో వెళ్ళామంటే ఖాళీ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అంతా అయిన తర్వాత మేమైతే దేవస్థానంకి అయితే వెళ్ళామండి. ముందరే ఒక గోపురం వస్తుంది. గోపురం తర్వాత వెనకాల ఇంకొక దేవస్థానం ఉంటుంది. ఆ దేవస్థానంలోనే నందీశ్వరుడు ఉంటాడండి. చూసి ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు. చాలా బాగుంటుందండి టెంపుల్. వెనకాలైతే ఈశ్వరుడు ఉంటాడండి. మ్యాక్సిమం లోపలికి ఫొటోస్ అలో లేవు. ఇక్కడైతే ఫోటోలు తీస్తున్నారు కదా, అక్కడ నుంచే మనమైతే ఫోటోలు తీసుకోవాలండి. సో మేమైతే జస్ట్ జూమ్ చేసి తీసుకున్నాము. ఇక్కడైతే స్టోరీ అయితే రాశారండి. ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత తీశాను ఫొటోస్. ఇక్కడ మనకు షాపింగ్ చేసుకోవాలన్నా కూడా విగ్రహాలు అనేవి చాలా బాగున్నాయి. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి పూజలకి. చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహం వరకు మనకి ఏం కావాలన్నా అవన్నీ కూడా ఉన్నాయండి. ఏ ఐటమ్స్ కావాలంటే ఆ ఐటమ్స్ తీసుకోవచ్చు. మేమైతే అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాము. సో వచ్చేదారిలో ఇక్కడైతే మేము స్నాక్స్ కోసం ఆగామండి. మసాలా పూరి చాటు అలానే పానీపూరి కూడా తీసుకొని తిన్నాము. ఎక్కువ తిరిగేసాము, ఆకలి అయింది.
సో అన్నీ తిన్న తర్వాత మళ్ళీ అయితే ఇక్కడైతే కొంచెం ముందరకు నడుచుకొని వచ్చినామంటే రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వస్తుందండి. ఇక్కడ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మేము వెళ్ళిన ఆ రోజు సంకష్ట గణపతి పూజ అందరూ చాలా బాగా చేశారండి. అన్ని టెంపుల్స్లోనే గణపతి పూజ చేశారు. స్టార్టింగే నవగ్రహాలు ఉంటాయి ఇక్కడ రేణుకా ఎల్లమ్మ దేవస్థానము. ఈ రేణుకా ఎల్లమ్మ గురించి కన్నడలో సీరియల్ కూడా వస్తుందండి. ఆ పోస్టర్లు కూడా పెట్టారు అక్కడైతే. ఇది అయ్యప్ప స్వామి మాల, అంటే అక్కడ అయ్యప్ప స్వామికి పూజలు కూడా చేస్తున్నారండి. చెప్పాను కదా ఇక్కడ గణపతికి పూజ చాలా బాగా చేశారండి. సో మేము ఇక్కడంతా పూజ చేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంటికైతే వచ్చాము. ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు కరెక్ట్గా బస్ స్టాప్ చూసుకొని ఎక్కండి, ఎందుకంటే కొంచెం అయితే లాంగ్ నడవాలి కాబట్టి బస్ స్టాప్ కనుక్కొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.